మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుండి 24 వచనాల వరకు చూసుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనానో ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. యేసుప్రభు వారు చెబుతున్నారు ఈ మాటలు. యేసుప్రభు వారు పరిశుద్ధ దినాన మందిరంలో చేరి యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి దేవాలయంను శుద్ధి చేసిన విధానాన్ని మన వాక్యాల్లో చూస్తున్నాం. దేవాలయంలో క్రయ విక్రయాలు చేయబడుతున్న విధానాన్ని, అక్కడ గ్రూకలు మార్చుకుంటున్న విధానాన్ని, పొట్టేళ్లను మేకలను గొర్రెలను అమ్ముతున్న విధానాన్ని, గువ్వలను పావురాళ్లను అమ్ముతున్న విధానాన్ని యేసుప్రభు వారు చూశారు. దేవాలయంలో ప్రవేశించి మొదటిగా ఆ సీన్ చూశారు. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇది నా తండ్రి గృహము, దీన్ని మీరు దొంగల గుహగా చేశారు, ఇది పరిశుద్ధమైనది అని అక్కడున్న ప్రజలకు తెలియచేసి వారందరినీ చెల్లా చెదురు చేసి ఆ వ్యాపారం అంతటిని చెల్లా చెదురు చేసిన విధానాన్ని మన వాక్యాల్లో చూస్తున్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ ఆలయాలు ఎలా ఉన్నాయంటే ఆనాడు యూదుల దేవాలయాల్లాగానే యెరూషలేము దేవాలయాల్లాగానే అంత క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. అలా దేవుడు ఇష్టపడలేదని వారికి తెలుసు, వాక్యాల్లో ఉన్నాయని తెలుసు. కానీ అదే ఈరోజు చాలా మంది మందిరాల దగ్గర ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బహిరంగ గుడికలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఇదివరకు అయితే మొదటగా మేము ఇదివరకు వెళ్ళినప్పుడు ఎవరు లోపలికి ప్రవేశించేవారు కాదు. కానీ ఇప్పుడైతే శనక్కాయలు అమ్ముకునేవాళ్ళు, ఇంకా నానా విధాలైన సమోసాలు అమ్ముకునేవాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఎంతో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. బహిరంగ కూడికల్లో కూడా, బహిరంగ సభల్లో కూడా. ఇవన్నీ దేవునికి ఇష్టం లేదని మనం వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. దేవుడు పరిశుద్ధపరచాలని, మందిరాన్ని పరిశుద్ధముగా ఉంచాలని, దేవుని సన్నిధిని పరిశుద్ధముగా ఉంచాలని మనకి తెలియచేయబడుతుంది. ఆ దినం అయిన తర్వాత మరుసటి రోజు యెరూషలేము నుండి దేవాలయము శుద్ధి చేసిన తర్వాత బేతనీయకు వచ్చి ఆ మార్గముగా ప్రయాణం చేస్తూ యేసుప్రభు వారు అక్కడ ఒక కార్యం జరిగిస్తూ ఉంటారు. ఆయనకి ఆకలైంది. అంజూరపు చెట్టు ఒకటి కనిపించింది. ఆ అంజూరపు చెట్టుని ఏమైనా కాయలు ఉన్నాయేమో అని దాని దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు దానికి కాయలు ఉండవు. సాధారణంగా అంజూరపు కాయలు జూన్ మాసంలో వస్తాయట. ఆ జూన్ మాసంలో వచ్చినప్పుడు తాజా పండ్లు తిని ఆ ఇజ్రాయేలీలు యెరూషలేము ప్రజలు ఏం చేస్తారంటే మిగిలిన వాటిని శీతాకాలానికి ఎండబెట్టుకుని తింటారంట. కానీ ఆ యేసుప్రభు వారు వెళ్ళిన ఆ సమయంలో దానికి పండ్లు లేవు, దాన్ని శపించారు. ఆ మరుసటి రోజు వారు వెళ్తున్నప్పుడు అది ఎండిపోయి ఉంది. వారి శిష్యులు అది యేసుప్రభు వారికి తెలియజేస్తారు. ఆ సందర్భంలో ఈ మాట తెలియజేస్తున్నారు. ఆ సందర్భంలో యేసుప్రభు వారి శిష్యులతో ఈ మాట అంటున్నారు, మీరు అడుగునది ఎలా దొరికినదని నమ్మి ప్రార్థన చేయడి అంటున్నారు. ఈ చెట్టు ఎండిపోవడం మాత్రమే కాదు, ఈ విశ్వాసంతో ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని తెలియజేస్తున్నారు. అంటే అక్కడ ఆ విశ్వాసం గురించి చెప్పడానికి ఆ చెట్టును ఎండిపోచేసారేమో అనిపిస్తుంది మనకి. యేసు ప్రభు వారు ఆయనలో నమ్మిక ఉంచినప్పుడు, ఆయన నమ్మిక ద్వారా మనము ఎంత గొప్ప కార్యాలైనా చేయగలమో అనే విశ్వాసము మనకు నేర్పించడానికి శిష్యులకు ఈ విషయాన్ని తెలియజేశారనిపిస్తుంది. ఈ కొండ మీరు విశ్వాసంతో ప్రార్థన చేసి ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్తున్నారు. అంటే చెట్టు ఎండిపోవడం మాత్రమే కాదు, ఏదైనా మీరు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఏదైనా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్పారు. అలాగే మీరు ప్రార్థన చేసినప్పుడల్లా అది దొరికినదని నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం అని కూడా తెలియజేస్తున్నారు. మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాము, అనేకమైన ప్రార్థనలు నెరవేరకపోవచ్చు, కొన్ని నెరవేరుతూ ఉంటాయి, కొన్ని నెరవేరవు. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పిన విధముగా మనం ప్రార్థన చేయమేమో, విశ్వాసంతో ప్రార్థన చేయమేమో, అవి నా ఎడల ఆ కార్యం నెరవేరుతుంది అని విశ్వాసంతో మనం ప్రార్థన చేయమేమో. అందుకనే దేవుడు మనకి ఈవేళ నేర్పిస్తున్నాడు,
విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలని నేర్పిస్తున్నాడు. విశ్వాసంతో ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అని తెలియజేస్తున్నాడు. మనము కోరే ప్రతి అంశము, ప్రార్థనలో పెట్టే ప్రతి అంశము అది మనం పొందుకున్నామని విశ్వాసం నుంచి ప్రార్థన చేయడే అని తెలియజేస్తున్నారు. కాబట్టి మనము ఇక నుండి ప్రార్థన చేయనప్పుడల్లా మనం ఏది అడుగుతున్నామో అది పొందుకుంటున్నామని విశ్వాసం ఉంచి ప్రార్థన చేద్దాము. దేవుడు చేసిన అద్భుత కార్యాలు మన ఎడలు కూడా చేస్తాడు. మన ఎడలు కూడా అద్భుత కార్యాలు నెరవేర్చి ఆయన మహిమ పొందుతాడు, మనల్ని దీవిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. మా నాయన మేము ఏది అడిగినానో అది పొందుకున్నామన్న నమ్మికతోటి ప్రార్థన చేయమని తెలియజేస్తున్నారు. నాయన విశ్వాసము బట్టి నాయన ఎన్నో గొప్ప కార్యాలు చేశారని నాయన హెబ్రీల పత్రికలో నాయన మీరు చెప్తున్నారు ప్రభువా. నాయన అదే విధముగా విశ్వాసమును బట్టి మేము ఏదైనాను మీ యందు ప్రార్థన చేసి పొందుకొని నాయన మేము మహిమపరిచే విధముగా బిడ్డలను మీరు దీవించండి. వినుచున్న బిడ్డలందరినీ మీరు ఆ విధముగా ఆశీర్వదించండి. నాయన వారి ఈ దినమందు ఏమి అడుగుతున్నారో వారి ఎడలు నెరవేర్చండి. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహం జరుపుకుంటున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు మీ విశేషమైన కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.